జూబ్లీహిల్స్ ఎలక్షన్ వల్ల ఏ పార్టీ గెలుస్తుంది? జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో 100% ఇలా డౌట్ ఏం లేదు, బీఆర్ఎస్ గెలుస్తుంది. ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి నెక్స్ట్ మనకు బీఆర్ఎస్ కి గెలిపిస్తుంది. కేసీఆర్ గారు చేసిన హామీలు, కేసీఆర్ గారు తీర్చిన హామీలు, ఆ పథకాలు ఏదైతే ఉన్నాయో, ఆ స్కీములు ఏదైతే ఉన్నాయో అవే జూబ్లీహిల్సే గెలిపిస్తాయి. జూబ్లీహిల్సే కాదు, రేపు రాబోయే ఆ 11 మనకు బై ఎలక్షన్ కూడా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి కూడా క్యాన్సల్ చేసి, స్పీకర్ గారు క్యాన్సల్ చేసిన తర్వాత కూడా అవి కూడా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. ఎందుకంటే ముందు చేసిన పథకాలు, ముందు ఇచ్చిన స్కీములే మనకి ఈసారి బీఆర్ఎస్కి అందరూ గెలిపిస్తారు, అది ప్రజలే గెలిపిస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ ఇవాళ ఏదో అధికారంలో అనుకోకుండా వచ్చిన అధికారం, అది అధికారంలో వచ్చిందని చెప్పొద్దు, అనుకోకుండా వచ్చింది అది అధికారం. ఆ అనుకోకుండా వచ్చిన అధికారం పెట్టుకొని మేము అధికారంలో ఉన్నాం, మేము ఇది చేస్తాం అది చేస్తాం. ఏం చేసినావా నువ్వు 2 సంవత్సరాల నుంచి? ఇదే నా సూటి ప్రశ్న, సీఎం గారికే సూటి ప్రశ్న అనుకోండి. ఏం చేసిరు మీరు? ఏ మినిస్టర్ ఏం చేసిరు? ఏ ఎమ్మెల్యే ఏం చేసిరు? ఎక్కడ ఉన్న ఆ చెత్త అక్కడనే ఉంది, ఎక్కడ ఉన్న పనులు అక్కడనే ఉన్నాయి. ఏ రోడ్ వేయలే, ఏది కొత్త స్కీమ్ అనేది వెళ్ళి ఇచ్చిన హామీలు, నువ్వు ఏదైతే స్కీములు ఇచ్చినావో ఆ స్కీములు కూడా నువ్వు నెరవేర్చలేకపోతున్నావు. ఇవాళ నా దగ్గర డబ్బులు లేవు, నన్ను దొంగ అని చూస్తున్నారు. నువ్వు దొంగవే, నువ్వు దొంగ కాబట్టి దొంగను చూసినట్టు చూస్తున్నారు. నువ్వు ఇదే మాట నాకు ముందే చెప్పాలి, వాళ్ళు ప్రజలకు ముందే చెప్పి నువ్వు ఎలక్షన్కి వెళ్ళుంటే, ఏది నేను దొంగని, నాకెవరు ఇయ్యరు, నేను చెప్పులు ఎత్తుకోపోతానని బ్యాంకు వాళ్ళు ఎవరైనా అంటారని నువ్వు ముందే ఎలక్షన్ ముందు చెప్పుంటే నీకు ప్రజల బుద్ధి చెప్పేటోళ్ళు. ఇవాళ నువ్వు ఇక్కడ దాకా తీసుకొచ్చి నేను చేస్తాను, నేను చూసుకుంటాను, నేను 1 సంవత్సరం కడుపు మార్చుకుంటాను, మీ స్కీములన్నీ తీర్చేస్తానని నువ్వే మీడియా ముందుకు వచ్చి వాగింది. ఇవాళ ఏమంటున్నావు? నాకు లేదు, నాకు చెయ్యను అని చెప్పి నువ్వే మళ్ళీ మాట తిప్పినావు. ఏ చేసినా సరే రేపు జరిగే ఈ ఎలక్షన్ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తుంది.